వెల్కమ్ టు రెడ్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ కొనసాగుతున్న విషయం మనం విన్నాము. అండ్ భారత్ కన్నా ముందు అంటే భారత్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కంటే ముందు కూడా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ దీన్ని బయటకు పెట్టారు. అండ్ ఇద్దరి మధ్య కాల్పుల విరమణ వచ్చింది అని చెప్పేసి పొగుడుతూ ఒక ట్వీట్ అయితే ఆయన ఎక్స్పోస్ట్ ద్వారా మనకు పెట్టారు. అయితే ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇది పెట్టిన 16 గంటల తర్వాత ఆయన ఇంకో మాట అన్నారు. ఏంటంటే కాశ్మీర్ అది ఒక సమస్యాత్మకమైన ప్రదేశంగా మిగిలిపోతుంది. సో దీనికి ఇరు దేశాలతో పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే ఈ కాశ్మీర్ విషయంలో 2 దేశాలతో ఈ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ స్టేట్మెంట్ ప్రకారం మాట్లాడుతుంటే మాత్రం ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈ కాశ్మీర్ అనేది మాది. సో మాకు సంబంధించినంత వరకు మూడో వ్యక్తి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడానికి మాకు ఇష్టం లేదు అన్నట్టుగా ప్రజల నుంచి కావచ్చు, అటు ఈవెన్ మోడీ కూడా ఒక సందర్భంలో అన్నారు. సో దీని అంతటికి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుంది, చర్చ ఏం జరుగుతుంది, అసలు ఇలా అంటున్నారు, మరి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే మాత్రం ఈ డొనాల్డ్ ట్రంప్ సంబంధించి అంటే ఇప్పటి వరకు అయితే మరి కాశ్మీర్ తో నేను పనిచేస్తాను అంటున్నారు, కానీ మాకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీని అంతకు సంబంధించి మనం స్టోరీలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. భారత్ పాకిస్తాన్ బలమైన అచంచలమైన నాయకత్వం పటిమకు నేను గర్విస్తున్నాను. ఎంతో మంది మరణానికి విధ్వంసానికి దారితీసే ప్రస్తుత దూకుడును ఆపాల్సిన సమయం ఆసన్నమైందని వారు గ్రహించినందుకు వారి బలం, వివేకం, దృఢత్వానికి నా అభినందనలు. లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయి ఉండేవారు. మీ ధైర్యమైన చర్యలతో వారసత్వం ఎంతగానో పెరిగింది అంటూ ఆయన ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ అయితే చేశారు. అయితే ఈ చారిత్రక విరోచిత నిర్ణయానికి అమెరికా సహాయపడటం గర్వకారణం. చర్చల్లో లేనప్పటికీ ఈ 2 గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతాను. అదనంగా 1000 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ కు సంబంధించి ఒక పరిష్కారం లభిస్తుందేమో చూడడానికి మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను అని ఆయన చెప్పారు. నిన్న మధ్యాహ్నం భారత్, పాకిస్తాన్లు తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కొన్ని గంటల క్రితమే తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల ఇంగిత జ్ఞానం, గొప్ప తెలివితేటలు ప్రదర్శించాయని ట్రంప్ అభినందించారు. కాగా ఈ పరిణామాలపై ఒక ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు మైకేల్ కుగెల్మన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ భారత్, పాకిస్తాన్ల గురించి మళ్ళీ పోస్టు చేశారు. ఈసారి కాశ్మీర్ పై పరిష్కారం కోసం వారితో కలిసి పనిచేస్తానని ఆయన అంటున్నారు. వావ్, ఇది ఆయన మొదటి టర్మ్ లో ఇరుపక్షాలు కోరుకుంటే కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేస్తానన్న ఆయన మునుపటి ఆఫర్ల కంటే మరింత ముందుకు వెళ్తుంది అని ఈ కుగెల్మన్ అనే ట్విట్టర్ పోస్టు ఒకటి మనకు తెలుపుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ పూంచ్ ప్రాంతాల్లో 10 నుంచి అంటే రాత్రి 10-11 మధ్యలో కాల్పులు జరిగాయి. డ్రోన్లు వచ్చాయి, అంటే పాకిస్తాన్ నుంచి ఇటు అంటే శత్రు డ్రోన్లు మన లోపలికి వచ్చి దాడి చేశాయి అన్నదానికి ఇంకా ఆధారాలు లేవు అని అంటున్నారు. ఈవెన్ దీనికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇప్పుడు ఒక పక్క కాశ్మీర్ కోసం నేను కూడా పనిచేస్తాను అని చెప్పేసి పెద్దన్న ఆయన ట్రంప్ మాట్లాడడం, దీని గురించి ట్విట్టర్ లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఇటు ఒక పక్క కాల్పులు జరుపుతూనే ఉన్నారు అన్నదానికి అసలు ఆధారాలు లేవు. కానీ ఒకవేళ శత్రువులు గాని దేశంలోకి వచ్చి ప్రజల మీద గాని సివిల్ ఇటుపక్క సైనికుల మీద గాని దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేము నిరంతరం నిఘా వేసే ఉంచాము. ఏ టైంలో అయినా, ఏ క్షణమైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సైనికుల నుంచి మనకు వస్తున్న వార్త. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మరి ట్రంప్ నిజంగానే ఈ కాశ్మీర్ వివాదంలో ఒక కొలిక్కి తీసుకొస్తారా, మరి ఎలాగో ఇది ఒక డిస్ప్యూట్ ల్యాండ్, ఆ ల్యాండ్ ని మరి భారత్ కి చెందేటట్టు చేస్తారా, లేకపోతే పాకిస్తాన్ కి చెందేటట్టు చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ వెన్నుపోటు పొడిచారు మోడీకి అని చెప్పేసి మనకు ఒక టాక్ నడుస్తుంది. ఈ టైంలో కాశ్మీర్ వివాదంలో కూడా నేను ఉండి మీకు సహాయం చేస్తాను, మీతో పాటు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అనడంతో
అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈవెన్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతుంది.